కర్మయోగికి స్వాగతం. మన ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మనం చాలామందికి ఒక పెద్ద సవాల్గా అనిపించే టాపిక్ అదే కరెంట్ అఫైర్స్. దాన్ని ఎలా ఈజీగా ఛేదించాలో చూద్దాం. గత సెషన్లో మనం జనరల్ స్టడీస్ పేపర్ ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ కోసం ఒక పక్కా విన్నింగ్ స్ట్రాటజీని ఎలా తయారు చేసుకోవాలో డీప్గా డైవ్ చేద్దాం. అసలు కరెంట్ అఫైర్స్ అనగానే చాలామందికి అదొక పెద్ద సముద్రంలా అనిపిస్తుంది కదూ. ఎక్కడ మొదలుపెట్టాలి, ఏం చదవాలి, ఏం వదిలేయాలి, మొత్తం కన్ఫ్యూజన్. కానీ కంగారు పడకండి, ఈరోజు మనం ఆ సముద్రాన్ని ఈదడానికి ఒక స్ట్రాంగ్ పడవను, అంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఈరోజు మన డిస్కషన్ 5 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, ఏపీపీఎస్సీ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్, పాత క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి ఆ క్వశ్చన్స్ ఎక్కడ్నుంచొస్తున్నాయో మ్యాప్ చేద్దాం. ఆ తర్వాత మీకోసం ఒక సాలిడ్ స్టడీ ప్లాన్ ఇస్తాను. ఫైనల్గా మన కర్మయోగి మిషన్తో క్లోజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. రైట్, సో మన మొదటి అడుగు ఏపీపీఎస్సీ బ్లూ ప్రింట్. చూడండి, ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే ముందు అసలు ఆట రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. అంటే సిలబస్ ఏంటి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, ఇది తెలియకుండా ముందుకెళ్లడం కరెక్ట్ కాదు. ఇక్కడ అఫీషియల్ సిలబస్ చూడండి. లిస్ట్లో మొట్టమొదటి పాయింట్ ఏముంది? మేజర్ కరెంట్ ఈవెంట్స్. ఇది వాళ్ళు ఊరికే ఫస్ట్ ప్లేస్లో పెట్టలేదు. జనరల్ స్టడీస్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఏపీపీఎస్సీ వాళ్లే మనకు క్లియర్గా హింట్ ఇస్తున్నారు. ఓకే, ఈ చార్ట్ చూస్తే కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిపి దాదాపు 25% ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్ అంటే ఏంటంటే, జాగ్రఫీలో ఒక ప్రశ్న అడిగినా అది రీసెంట్గా న్యూస్లో ఉన్న ప్రదేశం గురించి కావచ్చు. పాలిటీలో ఒక ఆర్టికల్ గురించి అడిగినా అది కరెంట్ ఇష్యూకి లింక్ అయ్యుండొచ్చు. సో దీని వేటేజ్ మనం అనుకునేదానికన్నా చాలా చాలా ఎక్కువ. సరే, థియరీ పక్కన పెడితే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. అసలు గతంలో ఏపీపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది? ఈ అనాలిసిస్ మనకొక క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది. పాస్ పేపర్స్ మన ఫ్యూచర్ ప్రిపరేషన్కి ఒక రోడ్ మ్యాప్ లాంటివి. ఈ బార్ చార్ట్ చూడగానే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థం కావాలి. చూడండి, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ టాపిక్స్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఇది ఒక గేమ్ చేంజర్. మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉండాలి. ఉదాహరణకి ఈ ఏపీ స్పెసిఫిక్ క్వశ్చన్ చూడండి. శక్తి టీమ్స్ ఉద్దేశం ఏంటి అని అడిగారు. అంటే కేవలం ప్రభుత్వం తెచ్చిన పెద్ద పెద్ద స్కీమ్స్ మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లాంటివి తీసుకునే చిన్న చిన్న ఇనిషియేటివ్స్ మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. ఇక నేషనల్ లెవెల్లో చూస్తే ఇదిగో ఇలాంటివి అడుగుతారు. ఖేలో ఇండియా విమెన్స్ లీగ్ పేరును అస్మితా విమెన్స్ లీగ్గా మార్చారు. ఇలాంటి పేరు మార్పులు, కేంద్ర ప్రభుత్వాల అనౌన్స్మెంట్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఫైనలీ, ఇంటర్నేషనల్ క్వశ్చన్స్. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా ఏదైనా మొదటిసారి జరిగిన సంఘటనలపై ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మొట్టమొదటి యుఎన్ఎస్సీ మీటింగ్ ఎప్పుడు జరిగింది? ఇలాంటి మేజర్ ఫస్ట్ గ్లోబల్ మైల్ స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనకొక ఐడియా వచ్చింది. కానీ అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి? అసలు ఈ ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తున్నాయి? గుడ్ న్యూస్ ఏంటంటే, వీటికి సోర్సెస్ అన్నీ మనకు ఫ్రీగా, చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ ఆ శక్తి టీమ్స్ క్వశ్చన్ తీసుకుందాం. దీనికి సోర్స్ ఎక్కడుంది? ఏదేదో పెద్ద పెద్ద బుక్స్ అక్కర్లేదు. మనం రోజూ చూసే ఈనాడు, సాక్షి లాంటి పేపర్లలో, ఇంకా ఏపీ పోలీస్ అఫీషియల్ ప్రెస్ రిలీజులలో దీని గురించి క్లియర్గా ఉంది. అలాగే నేషనల్ స్కీమ్స్ గురించి వచ్చే క్వశ్చన్స్, వీటికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి వెబ్సైట్ ఒక గోల్డ్ మైన్ లాంటిది. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ దొరుకుతుంది, అది ఫ్రీగా. రైట్, సో సిలబస్ చూసాం, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో అనలైజ్ చేశాం, సోర్సెస్ కూడా ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక యాక్షనబుల్ మాస్టర్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం ప్రిపేర్ అవుతున్న ఈ జనరల్ స్టడీస్ పేపర్కి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి చాలా తేడా ఉంది. ఈ టేబుల్ చూడండి. మన ఎగ్జామ్లో ఫ్యాక్ట్స్, బ్రెడ్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువ టెస్ట్ చేస్తే గ్రూప్ 1, 2లో డెప్త్, అనలిటికల్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. సో మన ప్రిపరేషన్ ఫోకస్ కూడా వేరేలా ఉండాలి. మరి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఇదిగోండి, సింపుల్ అండ్ పవర్ఫుల్ 4 స్టెప్ వీక్లీ ప్లాన్. నంబర్ 1, ప్రతిరోజు ఒక్క తెలుగు న్యూస్ పేపర్, ముఖ్యంగా ఏపీ ఎడిషన్ చదవండి. నంబర్ 2,
ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఫాలో అవ్వండి. నంబర్ 3 ఏపీకి సంబంధించి సెపరేట్గా నోట్స్ రాసుకోండి. అండ్ నంబర్ 4 మన కర్మయోగి ఛానల్లో పెట్టే ఎంసీక్యూలతో ప్రాక్టీస్ చేయండి. ఈ 4 స్టెప్స్ కన్సిస్టెంట్గా ఫాలో అయితే చాలు. ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కొచ్చేశాం. మా కర్మయోగి మిషన్. మా లక్ష్యం కేవలం స్ట్రాటజీ చెప్పడమే కాదు, ఈ మొత్తం ప్రయాణంలో మీ సక్సెస్లో ఒక పార్ట్నర్గా ఉండటం. ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సిలబస్ అనేది మన మ్యాప్, పాత క్వశ్చన్ పేపర్స్ మనకు దారి చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ అనేది నాన్ నెగోషియబుల్. న్యూస్ పేపర్స్ లాంటి సింపుల్ సోర్సెస్ మన ఆయుధాలు. అన్నింటికన్నా ముఖ్యం, లాస్ట్ మినిట్ టెన్షన్ కన్నా కన్సిస్టెంట్గా చదవడమే ముఖ్యం. ఈ మాట గుర్తుంచుకోండి, సక్సెస్ అనేది యాక్సిడెంట్గా రాదు. దాని వెనక హార్డ్ వర్క్, పట్టుదల, నేర్చుకోవటం, త్యాగం, అన్నింటికన్నా ముఖ్యంగా మనం చేసే పని మీద ప్రేమ ఉండాలి. మరి ఈ జనరల్ స్టడీస్ పేపర్ని, ఇలాగే ఒక్కో సబ్జెక్ట్ని డీకోడ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈ స్ట్రాటజీ సెషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అయితే మా కర్మయోగి మిషన్లో జాయిన్ అవ్వండి. జనరల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇలా ప్రతి సబ్జెక్ట్ పైన ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం.